నమస్తే అండి. ఈరోజు మనం అల్సర్స్ గురించి మాట్లాడుకుందామండి. సో బేసిక్గా అల్సర్స్ అంటే ఇది స్పెసిఫిక్గా ఒక 50-60 ఇయర్స్ అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ జనరల్గా అల్సర్స్ అనేవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో బేసిక్గా అల్సర్స్ అనగానే దీంట్లో మనకి హీలింగ్ అల్సర్స్, నాన్ హీలింగ్ అల్సర్స్గా క్లాసిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా ఈ నాన్ హీలింగ్ అల్సర్స్ మన క్లినిక్ రెగ్యులర్గా హోమియోపతిలో ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారండి మన పేషెంట్స్. జనరల్గా ఈ నాన్ హీలింగ్ అల్సర్స్ అనగానే జనరల్గా వారికోజ్ అల్సర్స్ ఏవైతే మనకి యాంకిల్ జాయింట్స్ దగ్గర కానీ పాదాల దగ్గర కానీ కొంతమందికి పుళ్ళు అంటే అల్సర్స్ అంటే మానని గాయాలతో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో బేసిక్గా అసలు ఒక అల్సర్ పేషెంట్ మన దగ్గర రాగానే మనం ఫస్ట్ క్లినికల్గా వాళ్ళలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు అది సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, దాని మార్జిన్స్ ఎలా ఉన్నాయి, అంటే అల్సర్ యొక్క మార్జిన్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయా, డిఫైన్డ్ ఉన్నాయా, జనరల్గా అల్సర్ ఎంత డీప్గా ఉంది లోపల, అది అసలు వారికోజ్ అల్సరా లేదంటే ఇంకా అదర్ అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా. అదర్ అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ అంటే కొంతమందికి డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, లేదంటే కొంతమందికి హైపర్ టెన్షన్, కొన్ని అసోసియేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్, కొన్ని లేదంటే కొంతమంది ఒబేసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా వారికోజ్ అల్సర్స్ అనే కండిషన్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ఇట్లాంటి వారికోజ్ అల్సర్స్ కానీ అల్సర్స్తో బాధపడుతున్న పేషెంట్స్ ఏం చేస్తారంటే చాలా వరకు చాలా ఎర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయడం అంటే పెద్దగా పట్టించుకోరు. సో జనరల్గా ఈ అల్సర్ గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే సైజు, షేప్ పెరిగిపోయి అది కొంతమంది అది హీలింగ్ దశలో ఉండగా దాన్ని పట్టించుకోకుండా అది నాన్ హీలింగ్ అల్సర్గా మారిపోయిన తర్వాత డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ట్రీట్మెంట్లు చేయించుకోవటం, సో జనరల్గా ఒక చోట కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఈ వారికోజ్ అల్సర్స్లో ఏంటంటే ప్రామినెంట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జరిగేది ఎక్కడైతే మనకు అల్సర్ పుండు పడిందో, ఆ మానని గాయం పడిందో, ఆ మానని గాయం అంటే అక్కడ ఆ పార్ట్ ఏదైతే ఆ బిలో ది యాంకిల్ జాయింట్ అని మనం చెప్తున్నాం, ఆ పార్ట్కి మనకి ప్రాపర్గా రక్త సరఫరా అంటే రక్త ప్రసరణ అనేది జరగకపోవటం, జనరల్గా అగ్నెస్ట్ ది గ్రావిటేషనల్ పుల్ మనకి బ్లడ్ అనేది ప్రాపర్గా ఫ్లో అవ్వకపోవటం, ఆ వీన్స్లో ఆ రక్త నాళాల్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల జనరల్గా ఆ ఏరియాలో అల్సర్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుందండి. అది ఒకసారికి కన్వర్ట్ అవుతుంది అని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చిన్న పుండు కాడి నుంచి గ్రాడ్యువల్గా అది సైజ్ అనేది పెద్దదైపోయి అది ఇర్రెగ్యులర్గా ఒక అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే ఒక రకమైన న్యూస్ వాసన కూడా వస్తూ ఉంటుంది పేషెంట్స్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి. సో జనరల్గా ఏంటంటే అల్సర్స్ పేషెంట్స్ ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ అసలు చూడాల్సింది ఏంటంటే అసలు అల్సర్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, అది ఇన్డెప్త్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు కరోడ్ అయి ఉంది, లేదంటే బాగా ఇర్రెగ్యులర్గా ఎంత వుండ్ ఎంత అన్హెల్దీగా ఉంది అనేది మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాని తర్వాత అసలు ఆ పైన ఆ స్కిన్ కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, అంటే బాగా గ్లాసీగా షైనీగా నిగనిగలా ఆడుతున్నట్టు స్కిన్ అంతా పల్చగా అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఎక్కడైతే మనకు ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఆ వూండ్ అనేది అన్హెల్దీగా మారిపోయి అన్హెల్దీ నుంచి అన్హెల్దీ అల్సర్గా మారిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి కండిషన్స్లో మన హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఇట్లాంటి నాన్ హీలింగ్ అల్సర్స్ని కూడా మనం ట్రీట్ చేస్తున్నాము ఉన్నవాళ్ళు పేషెంట్స్ మన దగ్గర ఉన్నారని నేను చాలా సాలిడ్గా చెప్పగలనండి. సో దీంట్లో మనకి నాన్ హీలింగ్ అల్సర్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూడాల్సింది, మనం ఆలోచించాల్సిన మొదలు ఏంటంటే సిక్కల్ కార్ అని, హెమామిలిస్ అని, లాక్సిస్ అని, జనరల్గా ఇట్లాంటి ఆర్సనిక్ ఆల్బమ్ అని అల్సర్ యొక్క సైజ్ అండ్ షేప్ బట్టి మనకి మెడిసిన్స్ అనేవి మనం డిఫైన్ చేసి తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటామండి. సో కొంతమంది మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఈ అల్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కొంతమంది కొన్ని మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో మీరు డయాబెటీస్కి వాడుతున్న మందులు కానీ, లేదంటే రక్తపోటుకి హైపర్ టెన్షన్ వాడుతున్న మందులు కానీ, లేదంటే కొంతమంది బ్లడ్ థిన్నర్స్ అవి వాడుతూ ఉంటారు. సో అవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి మందులు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపమండి. సో ప్యారలల్గా ఆ ఉండే లెవెల్స్ ఒకళ్ళు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రక్తపోటుకి మందులు వాడుతున్నారు, ఇంకా ఏదైనా ఇతర కోమార్బిడిటీస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఆ కోమార్బిడిటీస్ ఆ మందులు వాడుకుంటేనే మన హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇదంతా ఒక కండిషన్ ప్రకారంగా, ఒక ట్రీట్మెంట్ ప్రకారంగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 5 to 6 months వరకు మనం ఈ మెడిసిన్స్ అనేవి మన హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి వాడుకుంటే డెఫినెట్గా అల్సర్స్ అనేవి చాలా వరకు మన హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు కొంతమంది ఒబేసిటీ, ఊబకాయం, బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రెషర్ వలన ఏమవుతుందంటే జనరల్గా ఈ లోవర్ ఎక్స్ట్రిమిటీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగకపోవటం, లేదంటే వారికోజ్ వెయిన్స్ అంటే కొంతమందికి రక్తనాళాలు ఉబ్బు ఉంటాయి, డైలైట్ అవుతూ ఉంటాయి, డైలైట్ అయ్యి ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే వీనస్ డాప్లర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో అది మనం స్కాన్ చేసి రక్తనాళాలు ఎలా ఉన్నాయి, వాటిలో ఆ వీన్స్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది,
కొంతమందికి ఏమవుతాయంటే లోపల రెక్టనల్ వీన్స్లో మనకి వాల్స్ ఉంటాయి. అంటే బ్లడ్ అనేది మనకి ఎగ్నెస్ట్ ది గ్రావిటేషనల్ పుల్ కింద నుంచి పైకి ఫ్లో, పైనుంచి కింద ఫ్లో అవుతూ ఉండాలి. కాబట్టి కొంతమందికి ఆ వాల్స్ అనేవి ఆ వీన్స్లో అంటే డిస్టర్బ్ అయి ఉంటాయి, పాడైపోయి ఉంటాయి. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది ఒక చోటే స్టాగ్నెట్ అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లో అనేది ప్రాపర్గా జరగకపోవటం వల్ల దానివల్ల ఈ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని మనం వారికోజ్ అల్సర్స్ అని కూడా ఇందాక మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. సో ఇట్లాంటి కండిషన్స్ వాటికి కూడా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.